ఈరోజు మిరప్పళ్ళ పచ్చడి పెట్టుకుందాం. 2 రకాలు ఉంటాయి మిరప్పళ్ళలో. ఒకటేమో బొద్దుగా క్యాప్సికమ్ లాగా, ఒకటేమో ఇలా నిలువుగా పొడవుగా ఉంటాయి. నేను 2 కేజెస్ తెచ్చుకున్నా. వీటిని మంచిగా నీళ్ళలో ఉప్పు నీళ్ళలో కడిగాను. తొడిమెలతో తెచ్చుకోవాలి ఇవి. ఇవి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ తొడిమెలుని ఇవన్నీ ఒలిచేసాను. మంచి ఉప్పు నీళ్ళలో వేసి కడిగి బట్టతో తుడిచి ఆరబెట్టాను ఒక 2 అవర్స్. ఇవి ఇట్లా మంచిగా ఎండినాయి. ఫ్రెష్గా ఇలా ఉండాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం. 2 కేజెస్ ఇవి. చింతపండు ఇది నేను యాక్చువల్గా అరకిలో తెచ్చుకున్నాను చింతపండు. దీంట్లో విత్తనాలు అవి లేకుండా తీసుకోవాలి. పీచులు విత్తనాలు ఏమి ఉండొద్దు దీంట్లో. తీసేసుకున్న తర్వాత ఇది మనకి 2 కేజెస్కి 1/2 కిలో పైన పడుతుంది చింతపండు. 1/2 కిలో 2 కేజెస్కి 1/2 కిలో పైన ఇగో ఇంత పడుతుంది. ఇంత గడ్డ పడుతుంది. ఇవి మిరపళ్ళు, ఇవి చింతపండు. ఇలా ఈ గిన్నెలో వేస్తున్నాను మిక్సీ బట్టి. ఇది మంచిగా కడిగి తుడుచుకోవాలి. తడి లేకుండా పొడి బట్టతో తుడుచుకోవాలి. ఇట్లా తుంచుకొని మిక్సీలో వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు. నేను మాత్రం మామిడికాయ పచ్చళ్ళు ఉప్పు ఉంటుంది కదా, దంచింది అది వేస్తున్నాను. 4 స్పూన్స్ వేసాను. ఒక జార్లో 4 స్పూన్స్ వేసాను. పసుపు వేసాను. మిక్సీ వేసుకుందాం. ఒక ట్రిప్ మిక్సీ వేసాను. ఇంకొకసారి మెత్తగా నూరుకుందాం. ఇందాక తుడిచిపెట్టుకున్నాం కదా గిన్నెలో నీట్గా, దాంట్లో వేసేసుకుందాం. మళ్ళీ ఇట్లా తుంచుకొని మళ్ళీ వేసుకోవాలి. మిరపళ్ళు వేసాను. మళ్ళీ ఉప్పు వేసుకుందాం. ఈసారి 2 స్పూన్సే వేస్తున్నాను. ఇంకో ట్రిప్ రుబ్బుతున్నాం. ఇలా మిక్సీ వేసుకోవాలి. వచ్చి పచ్చిగానే దంచుకుంటే ఏమవుతుంది అంటే నూరుకుంటే మళ్ళీ తర్వాత చింతపండు వేసి నూరాల్సి వస్తుంది. అప్పుడు మెత్తగా నూరుకోవాలి. ఇది 2 కేజెస్ మిరపళ్ళు మిక్సీ పట్టేశాను. నేను కొంచెం లేటుగా తీసుకుంటాను మిరపళ్ళు. ఎందుకంటే ఫస్ట్ అంతా ఫెర్టిలైజర్స్ కొట్టేసి వస్తాయి కదా మళ్ళీ పళ్ళన్నీ బాగా మందు కొడతారు. అందుకని నేను కొంచెం 2వ విడత 3వ విడత అయితే కొంచెం పళ్ళ మీద కొంచెం మందు తక్కువ ఉంటుందని కొట్టేది. నేను కొంచెం లేటుగా తీసుకుంటాను మిరపళ్ళు. ఈ మిరపళ్ళకి ఇప్పుడు రుబ్బుకున్నాం కదా, ఈ మిరపళ్ళకి ఇది అరకిలో తెప్పించాను. 1/2 కిలోకి ఇంత గడ్డ ఎక్కువ వేసుకోవాలి. అయినా కూడా మనం చూసుకుందాం ఇప్పుడు ఒకసారి ఎంత పడుతుంది ఏంటి అనేది. దీంట్లో ఈ మిరపళ్ళు రుబ్బిన దాంట్లో వాటర్ వస్తాయి కదా ఉప్పు వేస్తే, దాంట్లో ఇది నానుతుందన్నమాట. ఇది కొంచెం మిగిలింది. యాక్చువల్గా 1/2 కిలోనే పట్టింది. నేను ఇంత పడుతుందేమో అనుకున్నా. ఒక చిన్న యాపిల్ అంత పడుతుంది అనుకున్నా, కానీ యాక్చువల్గా 1/2 కిలో సరిపోయింది. ఇదంతా ఇట్లా కలిపి పెట్టుకోవాలి. రేపు పొద్దుటికి మళ్ళీ ఇదంతా నానుతుంది వాటర్లో. చింతపండు నానిన తర్వాత మళ్ళీ మనం కొంచెం ఇది చింతపండును మళ్ళీ మిరపళ్ళు కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువైనా ఏమైనా తక్కువైతే మనం మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోవాలి. రేపు పొద్దుటికి మంచి ఊట వస్తుంది. ఇంకా అందుకే నేను మిరపళ్ళు 2వ విడత 3వ విడత వచ్చే పళ్ళు తీసుకుంటాను. ఎక్కువ మందు కొడతారు కాబట్టి అందుకని నేను ముందే కొంచెం లేటుగా పెడతాను, ముందు పెట్టాను. అప్పటికప్పుడు టేస్ట్ కోసం ఏదో 1/2 కిలో అరకిలో తెచ్చి కొత్త కూరగాయ కాబట్టి కొత్త పంట కాబట్టి మిరపళ్ళ పచ్చడి అప్పటికప్పుడు ఏదో 1/2 కిలో తీసుకొని ఒక 2-3 డేస్కి అప్పటికప్పుడు పెట్టేసుకునేది వేరు. ఇయర్ పచ్చడి పెట్టడానికి కొంచెం మందు తక్కువ కొట్టిన పళ్ళు అయితే బెస్ట్. ఇలా కలుపుకున్నాం కదా, ఇక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. కరెక్ట్ 24 అవర్స్కి మళ్ళీ తీసి దీంట్లో ఊట వస్తుంది. చింతపండు అంతా చక్కగా నానుతుంది దీంట్లో. మళ్ళీ కొంచెం ఉప్పు కొంచెం లైట్గా నూరేటప్పుడు మీకు ఏమైనా కొంచెం సాల్ట్ అది మొత్తం నూరింత తక్కువ అనిపిస్తే కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ రుబ్బుకోండి. రుబ్బుకున్న తర్వాత కొంచెం మెంతిపిండి అవి వేసేసి తాలింపు పెట్టుకోవడం. ఎప్పటికప్పుడు తీసి తాలింపు పెట్టుకోవడమే. నిన్న చింతపండు వేసి ఊరబెట్టాను.
ఇది ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి. 24 అవర్స్ అయింది కదా, మంచిగా నానింది చింతపండు దీంట్లో. ఇవాళ ఏం చేయాలంటే వీటిని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కాస్త ఇంగువ మెంతిపిండి వేసుకోవాలి, వేయించి పొడి కొట్టిన మెంతిపిండి. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసుకుందాం. వేసుకొని మెత్తగా మంచిగా మిక్సీ చేసుకోవాలి. కొంచెం మంచిగా వేసుకోండి, మంచి ఇంగువ స్మెల్ బాగుండాలి. కొంచెం మెంతిపిండి వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. పచ్చడికి ఒక హాఫ్ స్పూన్ చాలు. మొత్తం పచ్చడి మీద ఒక్కొక్క మిక్సీ గిన్నె, ఎన్ని మిక్సీ గిన్నెలు పడితే అంత హాఫ్ స్పూన్ మెంతిపిండి. మిక్సీ పట్టాను, మెత్తగా చూడండి, దూదిలాగా చక్కగా అయింది. చక్కగా దూదిలాగా ఉంది. ఇది తీసి ఒక గిన్నెలోకి వేసుకోండి. మిక్సీ గిన్నెలోంచి దీంట్లోకి వేసేసుకున్నా. ఇట్లా ఇంకొక వాయి పట్టుకుందాం మిక్సీ. ఇది ఇంకో ట్రిప్ వేసాను, ఇది కూడా మెత్తగా అయింది. ఇంకొకసారి లైట్గా రుబ్బుదాం. చక్కగా ఎర్రగా మెత్తగా ఉంది చూడండి, ఎంత చక్కగా అయిందో. దీన్ని తీసి మళ్ళీ గిన్నెలో మార్చుకుందాం. ఇది లాస్ట్ వాయ మిరపళ్ళది రుబ్బింది, అయిపోయింది రుబ్బటం. మిరపళ్ళు రుబ్బేశాను. 2 kgs మిరపళ్ళు ఇవి. ఒక 250 grams చింతపండు, ఒక 100 గ్రాములు మెంతులు వేయించి పొడి కొట్టినవి, ఇంగువ మీకు నచ్చినంత వేసుకోండి, ఉప్పు మీకు నచ్చినంతే. తెలుస్తుంది మనకి ఉప్పు. రాళ్ళుప్పు అయితే ఒక 1/4 కిలో పడుతుంది. రాళ్ళుప్పు మీరు చూసేసుకోండి, ఎందుకంటే కొంచెం చింతపండులో కూడా తేడాలు వస్తున్నాయి కాబట్టి పులుపులో ఉప్పు కూడా దాన్ని బట్టి వేసుకోవాలి, చింతపండుని బట్టి. ఇది నేను ఏం చేస్తానంటే అన్ని బాటిల్స్లో పెట్టేసి, ఇయర్ పచ్చడి కాబట్టి నేను బాటిల్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను. యాక్చువల్లీ బయట కూడా పెడతాను. మీకు ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. కొంచెం తినేవాళ్ళు అయితే మా ఇంట్లో తింటారు కాబట్టి 2 kgs పెట్టాను. నేను మాత్రం తాలింపు ఎప్పటిదప్పుడే వేసేసుకుంటాను. మిరపళ్ళ పచ్చడి ఇలా చేసుకొని తిని చూడండి. తిన్న తర్వాత మీకు నచ్చితే కామెంట్స్ చేయండి, ఎలా ఉందో చెప్పండి నాకు. ఇందాక మిరపళ్ళ పచ్చడి రుబ్బుకున్నాం కదా, దాంట్లోకి తాలింపు వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, ఒక 7-8 స్పూన్లు నూనె వేసుకోండి. యాక్చువల్గా కొంచెమే పెట్టుకుంటే మనకు అంత ప్రాబ్లం రాదు, కానీ ఎంతైనా పెట్టుకున్నా కొంచెం మిగులుతుంది కదా. ఎండుమిర్చి, తాలింపు వేస్తే అందంగా ఉండాలి చట్నీ. కరివేపాకు, ఇంగువ. నేను ఇందాక రుబ్బేటప్పుడే మెంతిపిండి కొంచెం దట్టంగా వేసాను, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. తాలింపు వేగింది, ఇది చట్నీ తీసాను. ఇలా ఉండాలి కలర్ఫుల్గా చట్నీ. ఆయిల్ సరిపోయింది కదా, ఇలా ఉండాలి చట్నీ. అసలు సూపర్ ఉంటుందండి మిరపళ్ళ పచ్చడి. వేసుకొని తింటుంటే నాకు మౌత్ వాటరింగ్ అవుతుంది. కలర్ఫుల్గా ఉంది కదా, చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.